నమస్కారం. నేను శ్రీకృతి. ప్రతి మనిషిని వారి యొక్క నడవడి, ప్రవర్తనలను బట్టి, వారు సాధించిన మంచి కార్యాలను బట్టి, వారు సమాజ హితమునకై సాధించిన ఘనకార్యాలను బట్టి వారిని అత్యున్నతమైన స్థానంలో ఉంచి గౌరవించడం పరిపాటి. ఒక ఆటో డ్రైవర్ ఒక బ్యాగ్ దాదాపు 16 లక్షల రూపాయలు విలువైన బంగారం. ఇది ఒక ప్రలోభం కూడా కావచ్చు. కానీ సంతోష్ రైక్ మాత్రం ఆ ప్రలోభాన్ని తిరస్కరించాడు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పలేదు. ఆటోలో ఒక ప్రయాణికుడు తన బంగారు నగల బ్యాగ్ని మర్చిపోయాడు. అది చూసిన వెంటనే సంతోష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది నాది కాదు అనే నిర్ణయానికి వచ్చాడు. అతను వెంటనే పోలీసులను సంప్రదించాడు. ఆ బ్యాగ్ యజమానిని కనుగొని సురక్షితంగా తిరిగి ఇచ్చాడు. ఒక సాధారణ ఆటో డ్రైవర్ అసాధారణమైన విలువలను చూపించాడు. ఈ సంఘటన మనకొక పాఠం చెబుతుంది. ఉన్నత విద్యలు చదివి ఉన్నత స్థానంలో ఉన్నవారు సైతం నేడు సంతోష్ రైక్ నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. నిజాయితీగా ఉండడానికి ధనం అవసరం లేదు, ధైర్యం ఉంటే చాలు. దేశంలో ఇంకా విలువలు బతికున్నాయంటే ఇలాంటి నిజాయితీ పరుల వల్లే. ఇది ఒక నిజాయితీ ఆటో డ్రైవర్ కథ. సంతోష్ రైక్కి ఒక లైక్ ఇచ్చి గౌరవిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో హిందూ ధర్మ చక్రం. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే. ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని ఫాలో చేయండి.